నిన్న సికింద్రాబాద్లో చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి అన్నప్రసరణ చేయించారు. నిన్న అదొకసారి చూడమ్మా, వేగంగా లైన్లు కట్టేశారు. ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన మగ పిల్లలు, ఆడపిల్లలు, వారు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, తొందరగా స్కూల్ వేసేద్దాం. పిల్లలను పుట్టలేదని చాలామంది బాధపడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు స్కూల్ వేసేయాలా, వాళ్ళు ఎప్పుడు ఇంజనీర్లు అయిపోవాలి, ఎప్పుడు జీతాలు వచ్చేస్తాయి, ఆ జీతాలతో ఇల్లు కట్టేద్దామని కొంతమంది ఆలోచనలు ఉన్నారు. మీ ఆలోచన, నీ కోరిక యావత్తు సఫలం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరి జీవితాల్లో కృప విస్తరిస్తూ ఉంది. బలమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం 100% మీరు చూస్తారు. ఆల్రెడీ మీ గృహాల్లో శుభం అనేది ప్రారంభమైంది. మీరు చెక్ చేసుకోండి, మీకు కనపడుతూ ఉంటుంది. మీ పిల్లల జీవితాలు, మీ భర్తల జీవితాలు, మీ భార్యల జీవితాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో దీవెన మొలకెత్తింది. గెలలు గెలలుగా పంట కాస్తుంది. మనం ఎలుగెత్తి దేవుని ఆరాధన చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. అందరూ పడదాం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా. హృదయాలలో ఆసన్నుడా, నలిగిన మనసులలో ఆశ్రయుడా, విరిగిన హృదయాలకు ఆసన్నుడా, నలిగిన మనసులకు ఆశ్రయుడా, గొప్ప దేవుడు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడవు నీవే, ఆయనే స్తుతులకు పాత్రుడా. అందరూ పడదాం. గొప్ప దేవుడవు నీవే. అందరూ నోటిని పాడాలి, నోరు తెరవండి. మళ్ళా గొప్ప దేవుడవు యేసయ్యా, స్తుతులకు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా. కృపతో నన్ను బలపరచుము
బలపరచుము నీ ప్రేమతో నన్ను నడిపించుము. నీ కృపతో నన్ను బలపరచుము నీ ప్రేమతో నన్ను నడిపించుము. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. స్తుతులకు పాత్రుడా నీవే. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. ఆమేన్. దేవుడు నిన్ను కరుణించి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. దేవుని కృపతో నువ్వు బలపరచబడుతున్నావు. గొప్ప దేవుడని కొత్త ఇల్లు కట్టుకుని సాక్ష్యం చెప్పబోతున్నావు. గొప్ప దేవుడని కృతజ్ఞతా కూటంలో సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప దేవుడని బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప దేవుడని అప్పులు అన్ని తీర్చేది సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప కార్యములు యేసు నీ జీవితంలో జరిగించును గాక. మొన్న సహోదరు వచ్చింది, 11 సంవత్సరాలు పిల్లలు లేరని. ఏంటి సంగతి అన్నా? అయ్యా పిల్లలు లేరయ్యా, అన్ని తిరిగాను అంది. ప్రార్థన చేసేలాగా 3 పిల్లలు పుడితే కాయగలవా అన్నాడు. ఏముంది ఆయన అంటే, పుట్టాలి కదా చూద్దాం అన్నట్టు మరి అనుకుంది. ఇటో కాస్తానండి అన్న, కాయ అయితే తక్కువని గర్భం వచ్చేసి ప్రార్థన చేసినట్టునే గర్భం వచ్చింది. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గర్భం వచ్చేసింది. మళ్ళీ నిండు గర్భంతో వచ్చింది. వచ్చి ఎలా సాక్షి ఇస్తుందో చూడండి. పిల్లలు లేరని బాధపడుతున్న వాళ్ళరా, మీరు బాధపడకండి. యేసయ్య మీకు గర్భఫలము తప్పక ఇస్తారు. 3 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరని చాలా బాధపడి ఏడ్చిదండి. మరి ఒక రోజు నేనైతే ఇలా ఉప్పుల గుప్తం అమ్మ తైలాభిషేకం కాడకి ప్రార్థన చేయించుకుంది కానీ అని అన్నానండి. నేను చేసిన చేయట్లేదు అత్తయ్య అని చాలా ఏడ్చిందండి. మరి అవి సగ్గారి గారి దగ్గర తీసుకొస్తే ఆయన కూడా ప్రార్థన చేసి, నీకు 3 పిల్లలు పుడతారు, నువ్వేం బాధపడకు, నిన్ను ఇసిపించేస్తారు, అప్పుడు పెంచలేని బాబాయ్ అంది కానీ అని అన్నారండి. మరి అన్నట్టుగానే ఈ అమ్మాయికి తొలి కానుపులో బాబు పుట్టారండి. సరే 3వసారి మళ్ళీ 2వసారి కూడా గర్భవతి అయిందండి. మరి ఇప్పుడు 6వ నెల అండి. అయితే కడుపులో శిశువుకి మరి 3 హల్లెలూయా. అదే చెప్పట్లు ఎలా పడుతున్నారు? మీకు అన్నీ తెలుసు కానీ చెప్పాలి. 3 పిల్లలు పుడితే నేను కాయలేకపోతున్నాను బాబోయ్ని నువ్వు అంటావంటే కూడా ఆమెకు అర్థం కాలేదు. అవునా నిజమా? దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు ఉంది ముసలి పండుగ. పిల్లలు లేరనుకున్న వాళ్ళరా, మీకు ముద్దాడినప్పుడు ఏం తెలియదు, ముద్దు పెట్టినప్పుడు కూడా ఏం తెలియదు. వాళ్ళని చదివించాలి. పిల్లల్ని కనేవాళ్ళరా, పిల్లల్ని కన్నవాళ్ళరా, మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లల కొరకు మంచి గృహాలు మీరు సిద్ధం చేయాలి. వారికి మంచి చదువులు చదివించాలి. వారికి మంచి స్నేహితులను దగ్గర చేయాలి. వారిని దైవ భక్తిలో పెంచాలి. పిల్లలు లేరు అనుకుంటున్నా కానీ ఉంటే సరదా తీరిపోతుంది. ఇప్పుడు మీరందరూ కూడా పిల్లలు ఎప్పుడు పుడతారంట కదా, పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఆస్తి సమకూర్చాలి. పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ సమకూర్చాలి. ఉయ్యాలతో సహా రెడీ చేసేసుకోవాలి. బుల్లు ఆ డ్రెస్సులు కూడా కొనిపెట్టుకోవాలి.
అలాగ పుట్టిన వెంటనే అలా ఉయ్యాల్లో వేసుకునేలా, అంటే మన విశ్వాసము అలాగ ఉంటుంది. ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో ద్వారాలు తెరుస్తున్నాడు. ఒక ప్రవక్తగా, ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నా నోటి నుండి ఈ వాక్కు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జయం అవుతుందన్న. చూడండి, కడపలో 19 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? పిల్లలు లేరని బాధపడితే 19 సంవత్సరాలకి ఆ సాక్ష్యాన్ని చూడండి. మరొకరికి 18 సంవత్సరాలకి. మాకు ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ నుంచి వచ్చాను. 19 ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి. మాకు ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ నుంచి వచ్చానే ఉండా. ఈడికి అయ్యగారు ప్రార్థనకు 2 సార్లు నిలబడిపోయింది. ఈసారి కూడా నాకు నమ్మకం లేదు అనుకున్నాయో. నాకు 5 నెలలు ఇప్పుడు చాలా నాకు భయం వేసింది. మీకు నేనున్నాను, ప్రార్థిస్తాను, భయపడకండి. మీరు అన్ని రకాల ఆశీర్వాదాలతో మీకు దగ్గరగా ఉన్న మీ సంఘాలకు వెళ్ళండి, మీ ఆరాధన సంఘాలకు వెళ్ళండి, మీకు దగ్గరగా ఉన్న సేవకులతో మంచి సహవాసం చేయండి. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. మీరు మీ సంఘాలకి కొత్త ఆత్మను తీసుకెళ్ళి దేవుని రాజ్యాన్ని బలపరచండి. మనమందరము దేవుని రాకడకు సిద్ధపడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదివారం వస్తానని అనుకోకండి. ఇక్కడ ఒక స్క్రీన్ ఇచ్చి, లేదా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక స్క్రీన్ పెట్టి నేను ఎక్కడో సికింద్రాబాద్లో ఉండి ఇక్కడ ప్రసంగం చేస్తానని అనుకోకండి. నాకు ఆ దర్శనము కాదు. నా దర్శనము కన్నీటి బాధలో ఉన్న వారికి వాగ్దానాన్ని ప్రకటిస్తూ, దీవిస్తూ, తైలముతో మీ కొరకు చేతులుంచి ప్రార్థన చేసి నన్ను అలాగ దేవుడు ఒక ప్రవక్తగా నడిపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఇక్కడ నడిపిస్తాడో అంతకాలం మీ కొరకు ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉంటాను. మీరు బాగుపడి ఎక్కడికి వెళ్ళాలి? మీరు బాగుపడుతూ, మీరు బలపరచబడుతూ అనేక మందికి సాక్షిగా నిలబడి మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ సంఘాలను బలపరచండి. యేసు ప్రభు వారు త్వరగా వచ్చుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరొక అమ్మాయి ఇక్కడ మెచ్యూర్ అవ్వలేదు, 18 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అయ్యా, ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదండి, పెద్ద మనిషి కాలేదు అని ఎక్కిక్కబడి ఏడుస్తూ ఉంటుంటే ప్రార్థన చేశాను. తైలముతో ఆ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి ప్రభు బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని తొలగించి వెంటనే ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వటానికి నీ ఆత్మ ఆ బిడ్డ యూట్రస్ని టచ్ అవ్వాలి అని ప్రార్థన చేస్తే చేతులు జలగా టచ్ చేసిన వెంటనే దేవుని మహిమ ఆ బిడ్డ గర్భంలోకి వెళ్ళింది. ఆ యూట్రస్ని టచ్ చేసింది, ఆమె మెచ్యూర్ అయ్యింది. ఆ సాక్ష్యం చూడండి ఎలా చెప్పిందో. చాలామంది ఇలాంటి సాక్ష్యాలు ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు, కానీ కొందరైతే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఈ అమ్మాయి వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపు ముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు, అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనంతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గిందని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును. ఆమేన్. హల్లెలూయా. మీకు ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే 7 తైలాభిషేకాలు నియమాన్ని పాటించాలి. ఏ అమ్మాయి మెచ్యూర్ కాకపోయినా, పెళ్ళి అవ్వాలన్నా, ఏది కావాలన్నా క్రమశిక్షణగా ప్రారంభ ప్రార్థనకు ఉండాలి, ముగింపు ప్రార్థన వరకు ఓపికతో ఉండి తైలాభిషేకంలో క్రమంగా నెమ్మదిగా వచ్చి తైలాభిషేకం చేయించుకుని మీరు వెళ్ళండి. 7
తైలాభిషేక ప్రార్థనలకు ఎందుకు అటెండ్ అవ్వమంటానంటే 7 రకాల వర్తమానాలు వింటారు. ఎన్ని వింటారు? 7 తైలాభిషేకాలు అట్లీస్ట్ ఒక 7 మూళ్ళు కానీ 7 నాలుగులు సాక్ష్యాలు వింటారు. ఈ సాక్ష్యాలు వినటం ద్వారా ఏమవుతుందంటే మీ విశ్వాసము బలపరచబడుతుంది. మీ విశ్వాసం ఎప్పుడైతే బలపరచబడిందో మీకు దేవుని కార్యము జరుగుతుంది. ఆమేన్. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియ సహోదరులరా, చాలామంది అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు, చాలా గృహాలు కట్టుకుంటూ ఉన్నారు, చాలామంది రోగులు బాగుపడుతూ ఉన్నారు, కడుపులో చెడిపోయినటువంటి ఆర్గన్స్ అన్నీ తిరిగి బాగుపడుతున్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయంటే యేసయ్య నామములోనే జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన తైలాన్ని మరి నోట్లో కూడా వేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా కూడా లోపల ఉన్న చెడిపోతున్న రక్తం కూడా బాగుపడుతూ ఉంది. ఇది పరమ ఔషధంగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే యాజకుడిగా నేను తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని మహిమ దాన్ని తాకుతూ ఉంది. ఒక సేవకుడిగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంచెం దూరంలో వారు స్టే చేశారు. నేను వెళ్ళిన ఆ స్థలాన్ని కూడా చూశాను. అక్కడ వారు ఒక బావి తవ్వారు, ఒక పెద్ద బావి తవ్వుకున్నారు. నీళ్ళు వస్తాయి కదా అని నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఒగరగా ఉన్నాయి, అసలు తాగలేటానికి అనుకూలంగా లేవు. ఇశ్రాయేలీయులందరూ మోషే పాస్టర్కి చెప్పారు, మోషే గారు మరి నీళ్ళు ఒగరగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి, అస్సలు మనం తాగలేమయ్యి ఏంటి పరిస్థితి అంటే మోషే వచ్చి ఒక చిన్న స్టిక్ తీసుకుని తన చేతితో పట్టుకుని ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి దాన్ని తీసుకెళ్ళి గోతులో వేసాడు. ఎందులోని ఆ బావిలో వేసినప్పుడు ఆ చేదు నీళ్లు మధురముగా మారిపోయింది. అంటే దేవుని శక్తి, దేవుని ఆత్మ వరము తన దాసుడికి దేవుడిస్తాడు. అలాగనే చేతి నుంచి ప్రార్థన చేయటం ద్వారా అది మామూలు నూనె కానీ ఆ నూనె యేసు జీవముగా మారుతుంది. అది ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద ఆత్మాభిషేకం జరుగుతుంది. ఆ తైలమును తీసుకుని వెళ్ళి మీ గుమ్మాలకి వేయండి, అన్ని గుమ్మాలకి సిలువలు వేయండి. బలహీనంగా ఉన్నప్పుడు మీరు 7 సిలువలు వేసుకోండి. ఒకటి నుదుటి మీద, ఒక కుడి చేతిలో అలాగే ఎడమ చేతిలో, 2 చేతుల్లో 2 సిలువలు. ఎన్ని అయినాయి అక్కడికి? 3. 2 పాదాల మీద 2, ఎన్ని? 5. చెస్ట్ మధ్య 1, వెన్నుముక్క మీద 7 సిలువలు వేసుకుని 7 సార్లు వేసి రక్తం చేయమని పండుకోండి, మంచినీళ్ళు తాగి. అది నీ నుండి సంపూర్ణంగా దూరం అయిపోతుంది. నమ్మాలి, దేవుని కార్యము చేస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు.